కలిగింది. బన్నీ కావచ్చు, వెంకట్ కావచ్చు, అశ్విన్ దత్ గారి అమ్మాయిలు, లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు, వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు. ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా, గొప్ప నటులుగా, గొప్ప ప్రొడ్యూసర్స్గా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు ఈ పరిశ్రమలో రాణించడం, ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి ఏం కావాలనో చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. నా కళ్ళతోని 2047 15th ఆగస్ట్ రోజు $3 trillion ఎకానమీని చూసినాక ఆ రోజు నేను రాజకీయంగా ఆ రోజు చాలా ఆనందంగా మళ్ళీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి నేను చెప్పింది ఇంతవరకు ఏది మిస్ కాలేదు. ఇంతవరకు నేను ఆలోచన చేసింది, నేను సాధించాలనుకున్న దాంట్లో ఎందులో కూడా ఇంతవరకు నేను ఫెయిల్ కాలే. నా సక్సెస్ రేషియో 100%. అంతెందుకు, ఇక్కడ అశ్విన్ దత్ గారు అమ్మాయి ఉంది. అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు. అమ్మాయితో నవ్వుతూ అనేవాడు, నువ్వు రెడ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటావమ్మా అని. సరిగ్గా రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేద మీదకి వచ్చింది. 20 years బ్యాకో 25 years బ్యాకో నేను చెప్పిన అమ్మాయికి, నాకు తెలిసినంత వరకు. సో నేను ఒకసారి చెప్పిన అంటే 100% అది జరుగుతుంది. 2047కి $3 trillion ఎకానమీకి మనం చేరుకుంటాం. మీరు కష్టపడితే బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్కి వస్తుంది. దానికి సంబంధించి మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఈరోజు గద్దరన్న అంటే ఒక చైతన్యం, గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక వేగు చుక్క. గద్దరన్న స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. జయ జయ హే తెలంగాణ అందించిన అద్మశ్రీ, ఈరోజు జై బోలో తెలంగాణ అందించిన గద్దరన్న మాకందరికీ స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తితో